ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరి గురించి అంటే కనుక ఇది ఒక స్టాండప్ కామెడీ ఫన్ ఫ్యాక్ట్స్ అన్నమాట. మన రియల్ లైఫ్లో జరిగేదే. ఓకేనా? అయితే మనం దాదాపు డైలీ చాలామంది ఒక 70% ఆఫ్ ద పీపుల్ కార్పొరేట్ జాబ్స్కి పొద్దున ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు ట్రావెల్ చేసుకొని ఉద్యోగానికి వెళ్తూ ఉంటారు. తప్పేం లేదు, ఇది వాళ్ళ వృత్తి. ఉద్యోగం చేస్తేనే మనకు తిండి. అర్థమైందా? మనకేం వెనకాల ఆస్తిపాస్తులు ఏం లేవు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ అట్టే ఉంటారు. ఓకేనా? అయితే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఆఫీస్ పోతారు, వస్తూ ఉంటారు, బస్సులు ఎక్కుతారు, అందరికన్నా ఫస్ట్ పంచు కొట్టి బస్సులు ఎక్కి కూర్చుంటారు అన్నమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పరిగెత్తిపోయి విండో సీట్లో కూర్చుంటారు, కానీ విండోస్ తీయరు. ఇదేం న్యాయము, ఇదేం ధర్మము అని అడుగుతున్నాను నేను. కరెక్టా కాదు? మీరే ఆలోచించండి. ఇప్పుడు నీకే విండో సీట్లో కూర్చొని విండో తీసే ఉద్దేశం లేదంటే కూర్చోద్దు స్వామి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? కూర్చోద్దు నాయన, పరందామా నీకు ముట్టుతాము. అర్థమైందా? నువ్వు కూర్చొని వెనకలోళ్ళని, ముందరోళ్ళని, పక్కనోళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతావు? నువ్వు ఇబ్బంది పడేది కాక పక్కనోళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలన్నా? ఇది ఎక్కడ యా దేవుడు చెప్పేది నీకు? నాకు అర్థం కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విండో సీట్లో కూర్చుంటే విండో తీయకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది నేను చెప్తాను, వినండి. ఇప్పుడు మనం పొద్దున పోయింటాం ఆఫీస్కి, యాడాడు తిరిగింటామో తెలీదు, యా కెమికల్ వాడింటామో తెలీదు, మన షూ యాడాడు తిరిగింటామో తెలీదు. పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు ఎక్కుతాం. అర్థమైందా? తీకోకుంటే మన కంపు మనకే స్వామి. అది మన కంపు మనకే. నీకు అర్థం కావడంలే? ఎంత ఇబ్బంది తెలుసా? ఒకడేమో సాక్స్లు ఇప్పుతాడు, ఒకడేమో షూ ఇప్పుతాడు, ఒకరేమో పక్కన ఎవరు కూర్చోనీరు. ఇది ఎట్లా? నాకు అర్థం కాదు, ఇది ఎట్లా అని. ఇప్పుడు ఒకడేమో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఊగుతా అంటాడు, ఒకడేమో ఇటు కూర్చుంటాడు, మొత్తం సీట్ అంతా 2 సీట్లు. 2 సీట్లలో 2 కూర్చోవాలి, అది రూల్. అర్థమైందా? ఇట్టుంటాయి మన కథ. మన బస్సుల్లో ఎవ్వరము ఆఫీసుకి పోయి వస్తా అంటే ఇట్టుంటాయి. దయచేసి నేను ఒకటే చెప్తా, విండో సీట్లో కూర్చుంటే పక్కనని ఇబ్బంది లేదా, నీకు తీసే ఉద్దేశం లేకపోతే వెనక్కి పో, వెనక్కి కూర్చో ప్రశాంతంగా. ఓకేనా? ఇది కరెక్ట్గా చెప్పావయ్యా.